యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. I thank the Lord once again for this awesome opportunity He has granted to me to share His word. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరోసారి ప్రభువుని స్తుతిస్తున్నాను. I am not worthy to do this. ఈ పని చేయడానికి నేను యోగ్యుని కాదు. While so many evangelists and elders are there, I feel I'm not worthy. Rather than I would like to sit and listen to you people. Actually, వాస్తవానికి కూర్చొని వినవలసిన వారిని ఎంతోమంది దైవ సేవకులు పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికంటే నేను యోగ్యుని కాదు. I have very high regards to the servants of God who are in the field, struggling a lot, working for the Lord. ఎంతో మంది ప్రభు కోసం పనిచేస్తూ వారు ఉన్నారు. వారందరిని బట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను. And I also have lot of respect for the elders who toil a lot in the assemblies to take care of the assemblies, to feed them, to nourish them, and then to lead them in the integrity of the Lord. సంఘాన్ని పెంచి పోషించడంలో బాధ్యత కలిగి వ్యవహరిస్తున్న పెద్దలను నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. ఓకే, క్షమించండి, ఆలస్యమైంది. సారీ. You are just in time, brother. Thank you. Thank you. And thank you, Barnabas Garu, for filling up the gap. Okay. And so my sincere greetings and vandanalu to all of you. మీకందరికి కూడా నా వందనాలండి. And if you remember, I think we finished third chapter from Jonah. మీకు గుర్తుండి ఉంటే మనము యోనా 3వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. So let's continue with chapter 4, and I'd like to know what time I have to close, brother. I'll make sure I'll close at that time. Brother Barnabas అన్న, నేను ఎప్పుడు ముగించాలో చెప్తే ఆ టైంకి నేను ముగిస్తాను. అన్న ఒక 6:15 రోజు చెప్పండి. ఆలస్యమైంది కాబట్టి. ఎప్పుడు 6 quarter past 6. 6:15. Okay, 6:15, 7:15, 8:15, 8:30. Okay. ఒక 10-15 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. Okay, fine. Sorry, Mary. Brother, can you please read chapter 4 from Jonah? యోనా పుస్తకంలో నుండి మరి 4వ అధ్యాయం నేను చదువుతున్నాను. గమనించండి, 11 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకునే దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగు ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునేను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమేనను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహును పశువులు గల నినెవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను.
Thank you, brother. May the Lord bless this passage for our edification. మన ఆత్మీయ అభివృద్ధికై దేవుడు ఈ చదివిన వాక్య భాగంలో దీవించుగాక. I'm sharing a few slides and then I'll switch off. నేను కొన్ని స్లైడ్స్ మీతో పంచుకుంటాను, తర్వాత మళ్ళీ వాటిని ఆపేస్తాను. Jonah's anger and God's kindness. That's what we see in this chapter. యోనా యొక్క కోపం మరియు దేవుని యొక్క దయ. And the first verse says, but it displeased Jonah exceedingly and he became angry. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని అని మొదటి వచనంలో రాయబడి ఉంది. Actually, there is no reason for Jonah to be displeased. వాస్తవానికి యోనా ఇంతగా చింతాక్రాంతుడు అవ్వడానికి కారణం ఏమీ లేదు. Because he did what God ordered him, commanded him to do. దేవుడు ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో చేయమని అదే చేశాడు కదా. And then now he finished the job and we came to chapter 4 and then all the people of Ninevites have repented and actually worshiped God. వాస్తవానికి నినెవే ప్రజలందరూ కూడా పశ్చాత్తాపతులై దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు కదా. And Jonah is displeased on whom? What? And he became angry. He said he became angry on the Lord actually. యోనా చింతాక్రాంతుడయ్యి దేవుని మీద కోపడ్డాడు వాస్తవానికి. I mean, there are very few people that we know of that the people are angry with God. చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారండి దేవుని మీద కోపడిన వారు, మనకు తెలిసిన వాళ్ళు. In fact, most of the time that the people actually displeased God and God's anger has actually made sure that people die. వాస్తవానికి దేవునికి కోపాన్ని కలిగించి దేవుని కోపానికి బలైపోయిన అంటే దేవుని కోపానికి పాత్రులైన వారు, శిక్ష నొందిన వారిని మనం చూడగలం. I'll not read all these verses, but brother, I'm just referring to some of these verses. You don't have to read. But in Numbers 11:1, we see that people complained and it displeased the Lord, and the anger was kindled, and fire of the Lord burnt among them and consumed them. And this is about the Israelites. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడిన మాట ఏంటి, చెప్పబడిన మాట ఏమిటి అంటే, వారు దేవునికి మరి ఫిర్యాదు చేశారు. ఆ దేవుడికి వారు చేసిన ఫిర్యాదును బట్టి మరి దేవునికి చాలా బాధ కలిగింది. తర్వాత ఆయన కోపం రగులుకుంది. ఆయన అగ్ని రాజేసి మరి వారిని దహించి వేసినట్లు అక్కడ రాయబడి ఉంది. And 1 Samuel 18:87, Saul was very angry and displeased, and because they said David has killed 10,000 and I mean 1,000 of Saul, you know. So he was actually very angry because somebody else was uplifted more than himself. మొదటి సమయంలో 18వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, సౌలు ఒకంత నొచ్చుకొని ఒకంత ఎంతో బాధపడి దావీదు 10,000 కొలది సౌలు 1,000 కొద్ది శత్రువులను సంహరించారని ప్రజలు అంటా ఉంటే ఆయన అంత బాధపడ్డాడు. అది దేవునికి మరి సంతోషాన్ని ఇవ్వలేదు, అంటే బాధను కలిగించింది. And then in 1 Chronicles 20, what here we see basically is, here Saul was displeased actually. Saul was displeased because somebody else was actually uplifted more than him. ఇక్కడ 18:8లో దేవుడు కాదు కానీ సౌలు మరి ఎంతో బాధపడ్డాడు, ఎందుకంటే ఆయన కంటే ఇంకొకరిని ప్రజలు ఎక్కువగా చూస్తున్నారని. And 1 Chronicles 2:3 we see that God was actually displeased the Lord so that he killed him. We are talking about Judah's firstborn. ఇక్కడ యూదా యొక్క ప్రథమ సంతానము దేవునిని మరి బాధ పెట్టింది కాబట్టి దేవుడు ఆ ప్రథమ సంతానాన్ని సంహరించి వేశాడు. And 1 Chronicles 21:7 we see that God was displeased with the thing and therefore he smote Israel. This is when David wanted to number the Israelites. దేవుడు
ఈ దావీదు విషయంలో ఒక చోట మరి ఆయన బాధపడ్డాడు. ఎక్కడ అంటే గనక దావీదు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయుల మీద తన కోపాన్ని రగిలించాడు. And it goes on like basically it is very dangerous to fall in the hands of God and to displease him. దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆయనకు బాధను కలిగించుట చాలా ఘోరమైన సంగతి. Most of the places we see when the people displeased God, they pretty much died. చాలా చోట్ల దేవునికి ఇబ్బంది కలిగించిన వారు, దేవునికి కోపం పుట్టించిన వారు, వారందరూ కూడా చాలా మంది చనిపోయారు. In fact, here I want you to observe that actually Jonah was displeased and he became angry. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. యోనా చింతాక్రాంతుడు మాత్రమే కాదు, కోపగించుకున్నాడు కూడా. What I don't see any reason why he should be angry at all. ఆయన కోపగించుకోవడానికి గల కారణం ఏంటో నాకు తెలియట్లేదు. Of course, it is very clearly written later on that so he prayed to the Lord and said, Lord, was not this I said when I was still in my country, therefore I fled previously to Tarshish, for I know that you are gracious and merciful God, slow to anger, abundant in love and kindness, and who relents doing harm. రెండవ వచనం చదువుతున్నాను, గమనించండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. So the reason God himself is writing here for us, that the reason why he was angry and why he wanted to run away to Tarshish is because of all the good qualities that God has, and he was not ready to kill these Ninevites. యోనా మరి నినవేకు వెళ్లకుండా తర్షీషునకు పారిపోవడానికి గల కారణాన్ని ఇక్కడ పొందుపరిచాడు. ఇక్కడ ఎందుకు? దేవుడికి మన ఉన్న మంచి గుణాలు ఉన్నాయి కదండి. కటాక్షము, జాలి, శాంతి, కృప ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత కృపగల దేవుడు, ఇంత జాలిగల దేవుడు నినేవే వారిని ఎట్లా నాశనం చేస్తాడు, నాశనం చేయడం చెప్పేసి అది ముందుగానే తెలుసుకుని నేను తర్షీషుకు పారిపోయానని యోనా అంటున్నాడు. I mean, do we have similar characteristics in us? Because if somebody else whom we don't like, and they like personally I can talk about myself, I cannot talk about you people, but when a lot of things are happening around the world, and especially some country people especially come and create problems to us, it is really tough to see that they prosper. We want God to kill them actually. ఇటువంటి గుణము మనము కలిగి ఉన్నామా అంటే, మనకు గిట్టని వారు కానీ లేదా మనకు శత్రులైన వారు కానీ వారి విషయంలో మరి దేవుడు ఇట్లా వారిని నాశనం చేయకుండా ఉంటాడు, వారి గురించి మనం బాధపడటము లేదా వారి గురించి మరి వారు పాడైపోవాలనుకోవటము ఇది జరిగే పనులు కావు. ఇవన్నీ ఇట్లాంటి గుణగణాలు మనకు ఉన్నాయా? ఇట్లాంటి ఆలోచన మనకుందా? Yeah, I'm talking about myself. I cannot, because many times I keep getting this again and again that when these people create so much trouble in this country, especially persecuting Christians, especially bringing laws against Christians, about the believers who are toiling and creating a lot of problems, Lord, why don't you take action on these people? ముఖ్యంగా నేను అనుకుంటూ ఉంటాను, క్రైస్తవులకు వ్యతిరేకంగా వీళ్ళు చట్టాలు చేస్తున్నారే, క్రైస్తవులను హింసిస్తున్నారే, క్రైస్తవులను బాధ పెడుతున్నారే, దేవుడా ఎందుకు నీవు వీరి మీద చర్యను తీసుకోవడం లేదు అని నేను అనుకుంటూ ఉంటాను. And that may be the reason why God is teaching myself a big lesson here. అందుకనే కాబోలు దేవుడు నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఇక్కడ. And if this is a lesson to any one of you, praise the Lord, and let us examine ourselves. ఒకవేళ ఇదే మీకు కూడా పాఠంగా అనిపిస్తే దేవుని స్తుతించండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. But did you see one thing? మీరు ఒకటి గమనించారా? Jonah was angry with God. యోనా దేవుని మీద కోపంతో ఉన్నాడు. But God is making Jonah to spell out few things. దేవుడు యోనాను కొన్ని మాటలు పలికేలా చేశాడు. Suppose we are angry with somebody, what do we say? మనము ఒకరితో
ఎవరితోనైనా ఒకరితో కోపంలో ఉన్నాం అనుకోండి, మనం we, ఏమంటాం? we will use all bad words. You're this, you're that, you're this, you're that, and all that kind of bad words. మనం చాలా చెడ్డ మాటలు మాట్లాడతాం కదండి, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని. God is making Jonah to tell that God is gracious, God is merciful, slow to anger, abundant in mercy, loving kindness, and all the good qualities he is making Jonah to spell out. ఆ ఇక్కడ యోనా విషయంలో మనం చూస్తే దేవుడు యోనాను తన గురించి చాలా మంచి మాటలు మాట్లాడేటట్లు చేశాడు. మీరు దేవుడు కటాక్షం గలవాడు, శాంతం గలవాడు, అత్యంత కృప గలవాడు, జాలి గలవాడు అంటూ. But the main problem is with him, not with God. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే యోనాతోనే సమస్య, దేవునితో కాదు. Because he doesn't like these enemies to be saved. ఈ శత్రువులైన వారు రక్షింపబడట యోనాకి ఇష్టం లేదు. I'm encouraging all of you brothers. I actually pray many times for all the countries, especially India, that God may bless the Prime Minister, God may bless the President, and God bless all the cabinet, so that their eyes are open, they know the true Lord, living God, and rule the country in the right direction. నేను ప్రార్థన చేస్తుంటానండి, రాజుల గురించి, మంత్రుల గురించి, క్యాబినెట్ గురించి, వారందరూ కూడా మరి దేవుని ఎరగాలని, మరి దేవుని ప్రజల విషయంలో వారి పాలన చక్కగా మరి శాంతంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తుంటాను. Especially for India. మరి ముఖ్యంగా భారతదేశం గురించి. And so let's move on, and I'll stop projecting. I'd like to you to read one verse from Job chapter 2 verse 9. యోబు 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ వచనం చదువుకుందామండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకిందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. We know how Job went through all difficulties. He lost everything. He's lost his children, his property, and everything. And in spite of all the wonderful qualities and life of integrity he was living with. యోబుని గురించి మనం బాగా తెలుసు. యోబు యథార్థవంతుడైనా, న్యాయవంతుడైనా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినాయో మనం ఎరుగుతాం. సర్వం పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు. And here the wife comes and says, you better curse God and die. ఇక్కడ భార్య వచ్చి చెప్తుంది, నీవు దేవుని దూషించి మరణము కమ్మని. But even through his wife's mouth, God is making her to tell something. ఆయన భార్య నోటి ద్వారా దేవుడు కొన్ని పలికిస్తున్నాడు. Do you still hold fast your integrity? నీవు ఇంకనూ యథార్థతను వదలకెందువా? You are such an man of integrity. నీవు యథార్థత విషయంలో ఎంతో గొప్పవాడివే. Can our own spouse, whether our wife or our husband or our children or our brothers in the church, would come and say, this is the man of integrity? మన విషయంలో మన భార్య కానీ, మన స్నేహితులు కానీ, లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇదిగో నీవు యథార్థవంతుడవు అని సాక్ష్యం ఎవరైనా ఇస్తున్నారా? I mean, let us examine ourselves in whatever way we are failing. God, let us going forward, examine ourselves and move forward in the way that pleases God. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సంతోషపెట్టే విధంగా మన మాట కానీ, మన నడత కానీ ఉందా లేదా అనేది ఆలోచించుకుందాం. We don't have to look forward from people to say and come and say praise us for all that, but at least in the sight of God, let us live a life of integrity. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మనల్ని పొగడాల్సిన అవసరం లేదు, కానీ దేవుని దృష్టిలో అయినా కనీసం మనము యథార్థవంతులంగా ఉండాలి. And so we see that in all these situations, we see how God makes people to spell out all the good qualities that you have, in spite of the fact that they're against you. నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా కూడా వారు నీలో ఉన్న గుణగణాలను మాట్లాడే విధంగా దేవుడు ఎలా చేస్తాడో మనం చూసాం.
Therefore now, O Lord, verse 3, please take my life from me, for it is better for me to die than to live. 3వ వచనం, నేను ఇక బ్రతుకు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. Lord, now I am done. అందుకు యెహోవా లేదు, Lord, Jonah is saying, Lord, I am finished. I better నేను die. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని యోనా అంటున్నాడు. See, what is the use? I'm such a great prophet. I actually predicted, I prophesied that Nineveh is going to be destroyed. Now, with what face I can go back to my home country and tell that my predictions all went wrong? నేను ఇంత గొప్ప ప్రవక్తనే, ఇంత పెద్దవాడినే, నేను ప్రవచించినవన్నీ కూడా నెరవేరలేదు, నేను ప్రవచించిన దానికి విరుద్ధంగా వేరే రకంగా జరిగినాయని ఏ ముఖం పెట్టుకుని నా ఊరికి పోయి నేను చెప్పను అని అనుకుంటున్నాను. But you only told me to tell that they are going to be destroyed in 40 days. మీరే కదా 40 రోజుల్లో నినవే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పారు. I did what you said. మీరు ప్రకటించమన్నట్లుగా వెళ్ళి ప్రకటించాను కదా. Now, with what face I can go back to my country and tell my own people that I am a failed prophet? నా దేశానికి వెళ్ళి నా ప్రజల ఎదుట నేను ఒక విఫలమైన ప్రవక్తనని నన్ను నేను ఎలా కనపరుచుకోగలను? Not only that, Lord, these people are a big country, enemy country. Once they are like, not destroyed and they see life and salvation, they would take any opportunity to go and destroy Israel. వీరు క్రూరులైన ప్రజలే. వీరు అసలు ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి, దండెత్తి యుద్ధం చేయడానికి ఏమాత్రం వెనకాడరే అంటున్నాడు. And with all these kinds of thoughts, Jonas thought that it is better to die. ఇటువంటి ఆలోచనలను బట్టి యోనా ఏమనుకుంటున్నాడంటే బతికేదానికంటే సచ్చేది మేలు అని అనుకుంటున్నాడు. Many people think in the same terms. ఇలాగుననే చాలా మంది ఆలోచిస్తారు. Sometimes, you know what happens? కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? Shall I ask personal questions to you people? కొన్ని వ్యక్తిగతమైన ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగవచ్చునా? Did anybody say this in your life? ఇలాగా నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని ఎవరైనా కానీ మీ జీవితంలో ఎప్పుడైనా అనుకున్నారా? Either you said or anybody else said? మీరు కానీ లేదా మీకు సంబంధించిన వారు ఎవరైనా కానీ. Either your wife or if you are a sister, your husband. మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, లేదా మీ తమ్ముడు, అన్న లేదా చెల్లి, అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ మాట నేను బతకడానికంటే సచ్చేది మేలు అన్నట్లుగా. It can happen. If we are behaving in such a very, very bad way in the house, we are so angry with our own spouse or children, we always ill-treat them. I'm not telling you're all elders, you're all big people. I don't say that you're going to do that, but sometimes the women are so weak that they cannot take it, and they would say, I better die than to live with you. కొన్నిసార్లు మనము ఇలాగున్న చూస్తుంటాం, మన ఇంట్లో అయినా లేదా ఇంకెక్కడైనా కానీ. భర్త అయిన వాడు మరి భార్యను ఎంతో బాధ పెడతా ఉంటాడు. ఎంత బాధ పెడతా ఉంటాడంటే ఆమె ఒకానొక క్షణంలో ఇంకా నేను చచ్చేది మేలు బతికేదానికంటే అని అనేంతగా బాధ పెడతాడు. In this country it is the other way around. ఈ భారతదేశంలో ఎలా ఉండొచ్చు కానీ ఇక్కడ అమెరికాలో అది విరుద్ధం, వేరే రకంగా ఉంది. And so anyhow, let us leave that here. Even great people do this. గొప్ప గొప్ప ప్రజలు కూడా ఇలాగ చేస్తారు. And we know, do you know of any prophet doing this? ఒక ప్రవక్త ఏదైనా ఇది చేయటం మీకు తెలుసా? I'm sure you all know. నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసని. Let me quickly go through. I know you know. I'm not waiting for your answer. It is about Elijah. అది ఏలియాను గురించి. నేను మీ జవాబు గురించి వేచి ఉండట్లేదు, మీకు తెలుసు అని నాకు తెలుసు. First King chapter 19 verse 4. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనం. But he himself went a day's journey into the wilderness and came and sat, and
down under a broom tree, and he prayed that he might die and said, it is enough now. Lord, take my life, for I మొదటి am no better than my fathers. మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనము. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుంటే మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. By the way, none of your spouses, your wife or your husband might not have said any time like this. At least my wife said, because of me. I have to openly confess. That's why I'm telling you. మీ 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 భార్యలు మీతో చెప్పి ఉండకపోవచ్చు, కానీ నా భార్య నాతో ఇట్లా అన్నది. నేను ఒప్పుకుంటున్నాను నా విషయం. And of course, I changed, and I love her like anything. అప్పట్లో నేను ఉన్న పరిస్థితిగా ఆమె అలా మాట్లాడింది. ప్రభు కృపను బట్టి ఇప్పుడైతే నేను మారి ఉన్నాను. నేను ఎంతో ప్రేమిస్తున్నాను నా భార్యను. And if anybody in this congregation is still not come up with a better living, God is talking to us. ఈ కూడికలో ఇంకా ఎవరైనా కానీ మరి తమను తాము వృద్ధి చేసుకోకపోతే మరి దేవుడు మనతో మాట్లాడును గాక. There is never too late to change. You don't tell me I'm already old, what change I can take? In what way I can change at this age? Come on, tell me. మార్పు అనేదానికి వయసు లేదు, తర్వాత ఆలస్యము తొందర ముందర అనే లేదు. ఎప్పుడైనా జరగవచ్చు. ఎంత పెద్ద వయసులో అయినా మార్పునకు చోటు ఉంది. I want to testify that I am still changing. నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, నేను ఇంకా మారుతూనే ఉన్నాను. It's a daily process. I keep changing. I keep finding faults in my life. I keep changing. I don't repeat that, and God is speaking to me. అది దినదినంగా జరుగుతుంది. దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నేను మారుతూనే ఉన్నాను. And so as we are hearing, we all know about these scriptures, how Elijah and various people have gone through these situations, and they said that it's better for them to die. ఈ ఏలియా అలాగే యోనా లాగానే బతికేదానికంటే చచ్చేది మేలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. In front of the scriptures I'm talking. In fact, when did he say that? He did lot of miracles before that. When he asked the rain to stop, it stopped. After almost third year, he comes and he says the rain should come again. It comes again. In the meantime, he actually he does some more miracles, wherein Zarephath's widow's son, when he died, he raised him up, and so many things he did. And on the mount also, he actually made a sacrifice in which the fire came down from the heaven and actually burnt, and the Lord accepted that sacrifice and all that. వాస్తవానికి ఏలియా ఈ మాట ఎప్పుడు అంటున్నాడు? ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. వర్షం రావద్దన్నప్పుడు రాలేదు, 3 సంవత్సరాలతో మళ్ళీ వర్షం కురవాలి అన్నప్పుడు కురిసింది. తర్వాత కొండ మీద మరి పర్వతం మీద ఆయన బలు అర్పించినప్పుడు ఆకాశం నుండి వచ్చి అగ్ని మరి ఆ బలిని తాకి దహించింది. ఇలాగున ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ గొప్ప కార్యాలు చేసిన తర్వాత కూడా మరి నేను చచ్చిపోయేది మేలు బతికేదానికంటే అనే మాట మాట్లాడుతున్నాడు ఏలియా. Just because Jezebel, the queen, actually threatened that he would be killed, and so he left and far away he went, and then all this is not new for you. కేవలము రాణి అయిన యెజబెలు ఒక దూతను పంపి నేను చంపిస్తాను అని చెప్పినందుకు ఇంత మాట మాట్లాడుతున్నాడు ఏలియా. He must have felt very bad. Lord, after I did so much, I have to simply fear a lady and then run away. It is better for me to die. My life is no better. నేను ప్రభువా దేవా, నేను నీకోసం ఇంత చేశానే, ఇంత చేసినా కూడా ఒక ఆడది వచ్చి నన్ను భయపెడతా ఉంది, నేను చంపుతాను, అపాయం కలుగజేస్తానని ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. Similarly, Job also said the similar things, that Lord, you better, in a most softer way he said, you better take my life, actually. That in a softer way he said in Job 6 verses 8 and 9.
ఆ యోబు కూడా మరి 6వ అధ్యాయం 8-9 వచనాల్లో నా ప్రాణం తీసుకో ప్రభువా అని ఎంతో మృదువుగా అక్కడ చెప్తాడు. బ్రదర్ యోషి, యువర్ వీడియో ఇస్ నాట్ అపియరింగ్. యు రీస్టార్ట్ యువర్ వీడియో. Oh, you want my, okay, you are not seeing my It's video? not for me, but the session will get recorded, right? So for the recording sake, people when they see the playback, they would be happy if they see your video. Oh, you are not able to see my video, huh? Yeah, correct. Okay, let me restart my video. 1 second. Sorry about that. Okay, I stopped it and then I'm starting again. It's not coming, right? No, it's not coming. No. You really have to see me. Or maybe you can close the session and rejoin once. It'll. Okay. షేరింగ్ ఏమైనా క్లోజ్ చేయండి. Okay, I'll restart again. Yeah. అన్నా వస్తున్నా. ఓకే సరే అన్న కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తున్నారంట. అబ్బో, అయ్యో, కొనసాగినా బాగుండేది కదా. నేను అది when they go, any human being, when they go through these difficulties, they tend to say such words. వాస్తవానికి నేను చచ్చిపోతాను అని అనటము మరీ అంత చెడ్డ విషయం ఏం కాదు. ఎందుకంటే ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది మనిషికి. But then we as believers, we need to be careful in what we utter from our mouth. మనము విశ్వాసం కాబట్టి మనము మన నోటి ద్వారా ఏం మాట్లాడతామో దాని విషయము కొంచెం జాగ్రత్త వహించాలి. And especially when we are going through a lot of difficulties right now, it's such a terrible thing that all of us going through the pandemic in one way or the other. మనము ఈ విపత్కాలంలో మరి ఏదో ఒక రకంగా ప్రభావితమయ్యి మనము బాధపడుతూ ఉన్నాము. ఇటువంటి సమయాల్లో మరి ముఖ్యంగా మనము నోటి ద్వారా మనం ఏం మాట్లాడతామో మనం జాగ్రత్తగా ఉండాలి. And especially not only believers,
who are around, the non-believers who are around, when they see very encouraging words that are coming out from our mouth, that's what they would be waiting to hear from us. మన చుట్టూ ఉన్న అవిశ్వాసులు ముఖ్యంగా వారు మన నోట్ల నుంచి ప్రోత్సాహకరంగా వచ్చే మాటలు వినాలని కోరుకుంటారు. మనం కూడా అలా ఉండాలి. And so we actually we should utter such statements that actually gives strength for them to live and face all the difficulties around. మనము వారికి ఈ ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఈ పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని జీవించలాగున వారికి బలాన్ని కలిగించే మాటలను మనం మాట్లాడాలి. And so when in Philippians chapter 1 verse 21 we see, I'll just refer to this and then move further. Yeah. ఫిలిప్పి మొదటి అధ్యాయం 21వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉందండి. For to me to live is Christ and to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. So both way it is good. సో రెండు రకాలుగా ఇది మంచిదే. If I live, I am living with my Christ. నేను జీవిస్తే నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. He is all in all for me. ఆయన నా కొరకు సర్వం. He is my strength. He is my fortress. ఆయన నా కోట, ఆయన నా బలం. He knows everything about me. ఆయనకు నా గురించి అంతా తెలుసు. In all the difficulties I go through, God is great for me, and I trust Him, and I live especially depending on Him. నేను ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నాను. నేను ఎన్ని కష్టాల గుండా, ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా నన్ను ఆదుకునే దేవుడు ఆయన. And so it is a wonderful life for me to live in Christ. దేవుని కొరకు లేదా క్రీస్తు కొరకు జీవించటం అది ఎంతో అద్భుతమైన విషయం నా కొరకు. And who is saying this? ఈ మాటలు ఎవరంటున్నారు? పౌలు. And Paul has gone through so many difficulties in his life. పౌలు తన జీవితంలో ఎన్నో శ్రమల గుండా ప్రయాణించాడు. And we know as a Christian we go through difficulties in life. మనకందరికీ తెలుసు క్రైస్తవులంగా మనమందరం కూడా ఎన్నో శ్రమలను అనుభవిస్తాం. God allows certain difficulties in our life. దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు రావడానికి అనుమతిస్తాడు. He will allow certain difficulties to strengthen us, to mature us in our life. కొన్ని శ్రమలు మనము మన జీవితంలో పరిపక్వతను సాధించి బలపడడానికి ఇస్తా ఉంటాడు. Not just for ourselves. కేవలము మన కొరకనే కాదు. It is to make sure that we strengthen everybody around us and we motivate them, we inspire them by living a life which is dependent on Christ. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇదిగో మనల్ని చూసి వారు ఉత్సాహపరచబడి లేదా ప్రోత్సహించబడి క్రీస్తు కొరకు మరింత బలమైన వారుగా తయారు కావడానికి ఇలాగున శ్రమలు సంభవిస్తుంటాయి. And in my life I can tell you one thing. నా జీవితంలో నేను మీతో ఒక విషయం చెప్పగలను. I fear few things. I really fear few things. కొన్ని విషయాలకు నేను నిజంగా చాలా భయపడతాను. And God never allowed me to go through those kinds of things because God knows if I send this kind of difficulty, He cannot bear. దేవుడు నన్ను అటువంటి విషయాలు నాకు జరిగేటట్లుగా దేవుడు చేయలేదు. ఎందుకంటే దేవునికి తెలుసు అవి గనక నాకు సంభవిస్తే అవి నేను భరించలేను అని. He allowed other kind of difficulties in my life. వేరే రకమైన కష్టాలు నాకు కలిగించాడు. కానీ I'm sure you all have faced the similar experience in your lives. మీరందరూ కూడా ఇటువంటి అనుభవాన్ని మీ జీవితాలలో కలిగి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. And so we praise God. And so whether we live or we die, it's gain. That's what Paul is saying. మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. మనము బ్రతికినా చనిపోయినా అది మనకు లాభకరమే. And so when we come to verse 3 of Jonah, it says, "Therefore now, O Lord, please take my life from me, for it is better for me to die than to live." Then the Lord said, "Is it right for you to be angry?" 4వ అధ్యాయం 3వ వచనంలో యోనా అన్నాడు, నేను ఇక బ్రతుకు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకని ఇక చంపుమని యెహోవాకు మనవి చేస్తే 4వ వచనంలో యెహోవా నీవు కోపించడం న్యాయమా అని అడిగాను. You know why God is asking, is it right for you to be angry? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు తెలుసా, నువ్వు కోపించడం న్యాయమా అని? All the time Jonah is talking from his perspective. యోనా ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా తన దృష్టికోణం నుండి మాట్లాడుతున్నాడు.
he is not seeing from God's perspective, దేవుని దృష్టికోణం నుండి ఆయన చూడటం లేదు. because he should have understood one thing. ఎందుకంటే ఆయన ఒకటి అర్థం చేసుకుని ఉండాలి. Lord, when I started my journey from my hometown in Gath-Hepher, when you told me to go to Nineveh, I started going to Tarshish, and still you did not take my action and you did not kill me. దేవా, నీవు నన్ను నినవేకు పొమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు నా సొంత వీరైన గాత్-హెఫర్ నుండి తర్షీషునకు నేను పారిపోయాను. మీరు నా మీద చర్య తీసుకుని నన్ను చంపలేదు. And even I was on the boat, on the ship, you actually sent a big storm and everything. There was a lot of calamity. People were afraid. You put everybody into trouble because of me. దేవా, నేను పడవలో ఉన్నప్పుడు కూడా నన్ను బట్టి మరి ఒక గొప్ప తుఫాన్ వచ్చింది. నన్ను బట్టి ఆ సముద్రంలో అలజడి చెలరేగింది. అప్పుడు కూడా నాకు ఏ హాని కలుగజేయలేదు. And these people have lost a lot of their food and goods because they threw them out of the ship to lighten the ship so that they can handle the ship properly. ఆ నావికులంతా కూడా వారికి సంబంధించిన ఆహారం కానీ వారికి సంబంధించిన సరుకులు వస్తువులన్నీ కూడా సముద్రంలో పడవేశారు ఓడను మరి తేలికగా చేయటానికి. Ultimately, I was thrown into the sea. ఆఖరుగా నేను సముద్రంలో పడవేయబడ్డాను. You did not let me die. నేను చనిపోయేటట్లుగా నన్ను చేయలేదు. You prepared a fish for me. ఒక చేపను నా కొరకు తయారు చేశారు. You put the fish into trouble by holding me for 3 days inside. నన్ను కడుపులో 3 రోజులు భద్రపరచడానికి చేపను ఇబ్బంది పెట్టారు. And ultimately, it just obeyed your voice, and then it vomited. The fish vomited me onto the ground. ఆఖరుగా మీ ఆజ్ఞకు లోబడి చేప ఒడ్డునకు వచ్చి నన్ను కక్కివేసింది. In fact, I was not really happy to preach thy word, but very, very reluctantly I preached it, and then I was just waiting here. వాస్తవానికి మీరు చెప్పిన మాట నేను అక్కడ ప్రకటన చేయటం నాకు ఇష్టం లేదు, కానీ ఎంతో అయిష్టంగానే నేను అక్కడ ప్రకటన చేశాను. ప్రకటన చేసిన తర్వాత నేను వేచి చూస్తా ఉన్నాను. And God is saying, is it right for you to be angry? ఆ దేవుడు అంటున్నాడు, నీవు కోపించటం న్యాయమా అని అంటున్నాడు ఇప్పుడు. And Jonah should have thought of all these things even before he said, I want to die, better take my life. మరి యోనా నేను బ్రతుకుంటే చచ్చుట న్యాయము, నన్ను బ్రతుకునీయకమని చంపమని యెహోవాతో అన్నప్పుడు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఆలోచించుకొని ఉండాల్సింది ఈ మాట మాట్లాడేటప్పుడు యోనా. Verse 5, we come, and so Jonah went out of the city and sat on the east side of the city. Then he made himself a shelter, and we know all these things, and so that he might see what would happen of the city. 5వ వచనంలో యోనా పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంలో ఏమి సంభవించినో చూచెదరని ఆ నీడను కూర్చొని ఉండగా. After saying all this, he is still waiting to see that the Ninevite would be destroyed actually. ఇవన్నీ చేసిన తర్వాత చూసిన తర్వాత నినవే నాశనం అయిపోతుందని ఎదురు చూస్తా ఉన్నాడు. Can I ask one question to all of you people? నేను మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగవచ్చునా? At least answer one question. I'm not going to ask any more questions. కనీసం ఇది ఒక్క ప్రశ్నకైనా జవాబు చెప్పండి, వేరే ఏ ప్రశ్న నేను అడగదలుచుకోలేదు. See, in the 3rd chapter, we see Jonah walk for 1 day and he preached, right? Ultimately, tell me one thing, whether he went from one end of the city to the other end of the city. Did he at all go any time? యోనా మరి 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక దిన ప్రయాణం అంత దూరము ప్రయాణం చేసి ఆయన ప్రకటన చేశాడు కదా. యోనా మరి నినెవె పట్టణం ఈ మూల నుండి ఆ మూలకు ఎప్పుడైనా ప్రయాణం చేశాడా పట్టణం అంతా? Ultimately, did he actually travel from one end to other end? Can somebody answer? యోనా నినెవె పట్టణము ఈ మూల నుండి ఆ మూల వరకు ఆయన ప్రయాణం చేశాడా? మీరు ఎవరైనా సమాధానం చెప్తారా? No, he did not. Okay, thank you, brother.
So I want to share and quickly show whether he actually traveled or not. Okay, one moment. I want to show that. నేను ఆయన నిజంగానే ప్రయాణం చేశాడా లేనది నేను మీతో పంచుకుంటానండి. Are you able to see my screen? Yes, brother, but it is empty. We are able to see the slide. Okay, good. So you all remember this? మీకు అందరికీ ఈ పటం గుర్తుంది కదా? Okay, good. So this is Joppa, and he took the ship here, and the ship was going in this direction. యొప్ప కింద ఎర్ర మధ్యలో ఎర్రది గుర్తుంది కదండి, అది యొప్ప. అక్కడి నుంచి ఎడం పక్క వైపు తర్షీషునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. And somewhere Jonah was he was put into the ocean sea here in the Mediterranean Sea. ఇక్కడ మధ్యధరా సముద్రంలో ఆయన సముద్రంలో పడవేయబడ్డాడు. Ultimately the fish picked him up, and probably God might have helped the fish to come somewhere and drop him here or here, anywhere here in this area. తర్వాత యోనాను మరి ఆ చేప మింగి తర్వాత వచ్చి ఒడ్డుకు, అంటే ఈ తీర ప్రాంతం ఉంది కదండి, మనం ఈ ఆసియా తీర ప్రాంతం చూస్తున్నాం కదా, ఈ తీర ప్రాంతంలో ఎక్కడో చోట యోనాను కక్కివేసింది. So naturally, wherever he assumed that the fish must have vomited here, and he start walking all the way up to Nineveh. అనుకుందాము, నేను చూపించినట్లుగా ఇక్కడ ఎక్కడో మరి యోనాను కక్కి వేసింది అనుకుందాం. అక్కడి నుంచి నినవేకి నడవటం మొదలు పెట్టాడు యోనా. And he enters the city here. This is Nineveh. ఆయన నినవే పట్టణాన్ని ఇక్కడ ఆయన ప్రవేశిస్తాడు. నినవే పట్టణం. So this is which side of the city? This is west or east? ఇది ఎటుపక్క అండి ఈ నినవేకు? అది తూర్పున పడమరా? So this is east, right? The right side is east. రైట్ సైడ్ ఇస్ ఈస్ట్. అవును. This is west. ఇటు పక్కకు అంటే ఎడం పక్క వైపుకు పడమర వస్తుంది, కుడి పక్క వైపు వస్తుంది. He enters here and walks for one day. ఎడం పక్కన ప్రవేశిస్తాడు నినవేలో, అక్కడి నుంచి ఒక రోజు నడుస్తాడు. And when we come to the previous verse, that we see that so Jonah went out of the city and sat on the east side of the city. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి అని చూస్తున్నాం కదండి. So that means he must have walked all the way to the end of the city on the right side. దాని అర్థం ఏంటంటే కనుక ఈ మూలన ప్రవేశించిన వాడు ఒక దినం ప్రయాణం చేసి మళ్ళా తూర్పు వైపున ఆ మూలకి వెళ్ళిపోయాడు కాబట్టి పట్టణం అంతా ప్రయాణం చేసినట్టే లెక్క. So sometimes these maps and what is written in the scriptures, when you actually go and see, you understand, get a better picture. ఈ పటాలు తర్వాత లేఖనాల్లో ఏం రాయబడిందో ఈ రెండు పోల్చి చూసుకుంటే మనకి ఇంకా మంచి అర్థం దొరుకుతుంది, మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. Anyhow, that's enough. Just wanted to give some information. That's all. నేను కొంచెం సమాచారం ఇవ్వాలనుకున్నాను, ఇంకా అది చాలు దాని విషయం. Even if you don't know that, it's not going to help. You're not going to lose anything. Only this additional information. ఒకవేళ అదంత సహాయకరం కాదని మీకు అనిపించకపోవచ్చును, ఇది కేవలం కొంచెము సమాచారం ఇవ్వాలని మాత్రం చెప్పాను. Okay, let's quickly finish off from here, and I want to finish as quickly as possible. తొందరగా ముగించుకుందామండి, ఎంత తొందరగా అయితే. And so then sorry about that. Yeah, if you see Jonah is sitting on this side and looking here, this is not by coincidence. The people who have actually drawn Jonah's pictures, many things I've seen in the internet, everybody is looking on their left side. యోనా ఈ చిత్రంలో ఎడం పక్క వైపు చూస్తున్నాడండి. నేను ఇంటర్నెట్ లో చాలా చిత్రపటాలు చూశాను యోనావి. అందరూ కూడా యోనాను ఈ ఎడం పక్క చూస్తున్నట్లుగానే చిత్రించారు. And see, there are many more pictures. If you see here, Jonah is seeing this side only. ఇంకా చాలా పిక్చర్లు ఉన్నాయి, చాలా చిత్రాలు ఉన్నాయనండి. యోనా అటుపక్కకే చూస్తున్నాడు. Anyhow, that's a different thing, because that shows that from the west side is from the eastern side he is looking at the west. దాని అర్థం ఏంటంటే కనుక ఇదిగో మన ఈ తూర్పు నుండి పడమటి పక్కకు తిరిగి చూస్తున్నాడని. Brother Barnabas, do you want me to stop it? I think we have already overshot the time. If you want me to stop, we'll stop and then complete next time.
ఓకే అన్న. Okay then, I'm stopping here. నేను ఇక్కడ ఆగుతున్నానండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మిగతాది I'm sorry for the inconvenience that is caused because of the internet technology and anyhow. ఇంటర్నెట్ టెక్నాలజీని బట్టి నేను కలిగించిన అసౌకర్యాన్ని బట్టి చింతిస్తున్నాను, క్షమించండి. ఐఎమ్ ఆల్సో సారీ దట్ ఐ కేమ్ వెరీ లేట్. నన్ను కూడా క్షమించండి, నేను చాలా ఆలస్యంగా వచ్చాను. No problem. ఓకే అన్న. And I want to thank dear brother Jay Kumar Garu for translation and all of you for being patiently waiting here, and I thank the Lord for that. తెలుగులోకి తర్జుమా చేసినందుకు సోదరుడు జయకుమార్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఇలా ఉదయకాలంలో ఎంతో ఓపికతో చేరువచ్చి వాక్యం వింటూ ఉన్నందుకు మీకు అందరికి కూడా వందనాలు. And also brother Barnabas and team, especially Srikanth and Samuel Johnson. మరి ముఖ్యంగా బర్నబాస్ గారి బృందము, సామ్యుయల్ జాన్ గారు, సిద్ధం శ్రీకాంత్ గారు, వీరందరికీ వందనాలు. ఓకేనా. మరోసారి వాక్యం ఇచ్చిన జోసియా పీటర్ గారికి, అలాగే జయకుమార్ గారికి కూడా మనందరి తరపున ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన.